సో లాస్ట్ లెక్చర్లో ఎక్కడి వరకు చెప్పుకున్నాం. డబుల్ ఇన్ఈక్వాలిటీస్ మీద 2 క్వశ్చన్స్ చేసాం. సో ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చెప్పాను, జస్ట్ అంతే. అందరూ చేశారని అనుకుంటున్నా. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నాం. ఓకే, దీంట్లో ఏంటంటే మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు నార్మల్గా వెవికో మెథడ్లోనే. సో ఫస్ట్ టైప్ ఏంటంటే ఫ్యాక్టరైజబుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇప్పుడు దాకా మనం పైన చేసిన టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అవే. ఎక్కడైతే క్వాడ్రాటిక్స్ యూజ్ అయినాయో అవన్నీ కూడా ఫ్యాక్టరైజ్ చేసేసాం, అర్థమైందా? సో అవన్నీ కూడా ఫస్ట్ టైప్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు జనరల్గా ఈ క్వశ్చన్ ఇక్కడ ఉన్న 2 క్వశ్చన్స్ కూడా సేమ్ అదే మోడల్సే, ఆ 2 కూడా ఫ్యాక్టరైజ్ అయిపోతాయి. సో ఫ్యాక్టర్స్ కింద రాసి మళ్ళీ నంబర్ లైన్ వేసి సేమ్ అదే వేవికో మెథడ్ యూజ్ చేస్తే ఆన్సర్స్ వస్తాయి. సో ఈ క్వశ్చన్ నేను హోంవర్క్, ఈ 2 క్వశ్చన్స్ కూడా హోంవర్క్ ఇచ్చేస్తున్నా, కమెంట్ బాక్స్లో ఆన్సర్స్ ఇవ్వాలి. ఓకే, టైప్ 2. సో ప్రతి క్వాడ్రాటిక్ ఫ్యాక్టరైజ్ అవ్వాలని రూల్ ఏం లేదు, రైట్? సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫ్యాక్టరైజ్ అవ్వకపోతే అలాంటి టైమ్స్లో ఏం చేయాలి? జనరల్గా క్వాడ్రాటిక్స్లో ఒక గ్రాఫ్స్ టాపిక్ ఉంటుంది నార్మల్గా. ఆ గ్రాఫ్స్ టాపిక్లో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఈ టాపిక్ని డైరెక్ట్గా అక్కడే తీసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. కాకపోతే కొంచెం కొంచెం చెప్పుకుంటూ వస్తా, లైట్గా చెప్తాను, చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. x² - x + 6 × x - 5 x + 2 × 3x - 8 - x². సో వీళ్ళకి ఏంటంటే ఈ 2 క్వాడ్రాటిక్స్ కూడా పైన ఉన్న క్వాడ్రాటిక్ అండ్ డినామినేటర్ ఉన్న క్వాడ్రాటిక్ 2 కూడా ఫ్యాక్టరైజ్ అవ్వవు. సో ఇక్కడ ఫ్యాక్టరైజ్ అవ్వట్లేదంటే మీనింగ్ ఏంటి? ఆ రెండింటికి కూడా రూట్స్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, రైట్? సో ఏదన్నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ ఉంటేనే ఫ్యాక్టరైజ్ అవుతుంది, రూట్స్ లేకపోతే ఫ్యాక్టరైజ్ అవ్వదు, అర్థమైందా? అంటే ఇప్పుడు ఏ క్వాడ్రాటిక్ అయినా రూట్స్ లేవు అంటే దాని మీనింగ్ ఏంటి? ఇమాజినరీ రూట్స్ అని మీనింగ్, అంతే కదా? కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. సో కాంప్లెక్స్ రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ ఖచ్చితంగా <0 వస్తుంది. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac. ఈ టర్మ్ని 1 సెకండ్ ఇంకా నీట్గా రాదు. d = b² - 4ac. d అంటే ఏంటి? b² - 4ac. మరి ఇక్కడ ఏబీసీలు అంటే ఏంటి? ఏబీసీలు అంటే మన క్వాడ్రాటిక్ని a² + bx + c కింద అజ్యూమ్ చేసుకుంటాం. మనకి ఏ క్వాడ్రాటిక్ వచ్చినా సరే ఈ జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్తో కంపేర్ చేసి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ రాసుకుంటాం జనరల్గా అది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ తగ్గట్టుగా చెప్పుకోవాలంటే ఇక్కడ x² - x + 6 అని ఉంది. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏబీసీ వాల్యూస్ ఏమవుతాయి? ఏ వాల్యూ 1 అవుతుంది, అవునా కదా? ax² అన్నాం, ఏ ప్లేస్లో 1 ఉంది. b = -1 అవుతుంది, c = 6 అవుతుంది. హోప్ యూ అండర్స్టూడ్, రైట్? ఏబీసీ వాల్యూస్ ఎలా రాయాలి? సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు గ్రాఫ్స్లో ఒక చిన్న టాపిక్ ఉంటుంది. అదేంటంటే ఏ క్వాడ్రాటిక్ అయితే డిస్క్రిమినెంట్ <0 వస్తుందో కోఆర్డినేట్ యాక్సిస్ ఉంటాయి కదా, y యాక్సిస్, x యాక్సిస్, కోఆర్డినేట్ యాక్సిస్ ఉంటాయి కదా. సో ఏదైతే క్వాడ్రాటిక్ డిస్క్రిమినెంట్ <0 వస్తుందో అయితే కంప్లీట్గా అబోవ్ x యాక్సిస్ ఉంటుంది, లేకపోతే కంప్లీట్గా బిలో x యాక్సిస్ ఉంటుంది, అంతే. అర్థమైందా లేదా? ఓన్లీ 2 కేసెస్. అది క్వాడ్రాటిక్ ఎలాగన్నా ఉన్నాము. డిస్క్రిమినెంట్ <0 వస్తే అయితే x యాక్సిస్కి కంప్లీట్గా అబోవ్ ఉంటుంది, అంటే ఇంక x యాక్సిస్కి క్వాడ్రాటిక్కి సంబంధం లేదు. అంటే క్వాడ్రాటిక్ యొక్క ఆ గ్రాఫ్కి x యాక్సిస్కి సంబంధమే లేదు, టచ్ అవ్వదు, ఇంటర్సెక్ట్ కూడా అవ్వదు, కంప్లీట్గా పైకే ఉంటుంది. లేకపోతే కంప్లీట్గా బిలో, అయితే కిందకి లేకపోతే పైకి, అంతే ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ సపోజ్ నేను ఇది తీసుకున్నా, ఈ క్వాడ్రాటిక్ తీసుకున్నా, ఏదో సంథింగ్ క్వాడ్రాటిక్ ఏదో రిప్రజెంట్ చేస్తుంది ఆ కర్వ్ అది. సో ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ అంటే ఈ కర్వ్
వాల్యూస్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదన్నా నేను ఇది ఎక్స్ యాక్సిసే కదా, అంటే క్వాడ్రాటిక్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఓకే అజ్యూమ్ చేసుకోండి, ఈ క్వాడ్రాటిక్ x² - x+6కి గ్రాఫ్ అనుకుందాం కాసేపు. ఇది ఏదైతే క్వాడ్రాటిక్ గ్రాఫ్ ఉందో ఈ క్వాడ్రాటిక్కి గ్రాఫ్ అనుకుందాం కాసేపు. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ తీసుకున్నా, అంటే x = 0, x = 1, x = 2, 3, లేకపోతే x = -1, -2 ఏ వాల్యూ తీసుకున్నా సరే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను x = 1 తీసుకున్నా అంటే వాల్యూ ఏమొస్తుంది? సంథింగ్ y యాక్సిస్ అంటే పాజిటివే కదా వస్తుంది, అవునా కాదా? ఫర్ సపోజ్ నేను ఇక్కడ x = 1 దగ్గర వాల్యూ తీసుకున్నా అంటే ఇక్కడ ప్యారలల్గా y యాక్సిస్ ఏంటి? పాజిటివా కాదా? అది నేను అడుగుతున్నా. ఇక్కడ మీరు ఏ వాల్యూ అన్నా తీసుకోండి, x యాక్సిస్ మీద x = ఏ వాల్యూ తీసుకున్నా y వాల్యూ పాజిటివ్ మాత్రమే వస్తుంది. అంటే దిస్ హోల్ క్వాడ్రాటిక్ ఈజ్ పాజిటివ్ అని మీనింగ్. అర్థమైందా లేదా? హోల్ క్వాడ్రాటిక్ ఈజ్ పాజిటివ్ అంటే అక్కడ ఉండొచ్చు x వేరు నెంబర్స్ పెడతా ఉంటే y వాల్యూ కూడా వేరు మారిపోతుంది కదా, అది పాజిటివ్ నెగిటివ్ ఎలా చెప్పగలం అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ డిస్క్రిమినెంట్ <0 అవడం వల్ల ఆ హోల్ క్వాడ్రాటిక్ కూడా ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఇస్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు హోల్ క్వాడ్రాటిక్ అంతా కూడా ఒక పాజిటివ్ నెంబర్ని మాత్రమే డిఫైన్ చేస్తుంది. లేకపోతే కింద తీసుకోండి, ఇప్పుడు ఇది ఉంది 3x - 8 - x². ఈ క్వాడ్రాటిక్ని ఈ గ్రాఫ్ అనుకుందాం ఫర్ సపోజ్. ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నా, x = ఏ వాల్యూ తీసుకున్నా సరే y వాల్యూ ఖచ్చితంగా నెగిటివ్ మాత్రమే వస్తుంది. అంటే ఈ క్వాడ్రాటిక్ ఏమవుతుంది? కంప్లీట్ ఒక నెగిటివ్ టర్మ్ వస్తుంది. ఏదైనా సరే ఏ వాల్యూ పెట్టుకున్నా సరే కంప్లీట్ హోల్ క్వాడ్రాటిక్ అనేది ఒక నెగిటివ్ టర్మ్. అర్థమైందా? జస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఇంకా డెప్త్ ఎందుకు పాజిటివ్ అవుతుంది, ఎందుకు నెగిటివ్ అవుతుంది అనేది కంప్లీట్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో డిస్కస్ చేస్తాం. ఎక్కువ ఆలోచించవద్దు, రైట్? ఓకే. సో ప్రజెంట్గా ఏంటంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకుని చాలు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చే ఇంకొకటి డౌట్ ఏంటంటే, సో ఇప్పుడు ఏ క్వాడ్రాటిక్ పాజిటివ్, ఏ క్వాడ్రాటిక్ నెగిటివ్ అనేది డౌట్ ఇప్పుడు, అవునా కాదా? అది ఇప్పుడు ఫైండ్ చేయడం రావాలి. సో ఇక్కడ ఉన్న 2 పాయింట్స్ కూడా అవే ఉన్నాయి. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏం లేదు, సింపుల్. ఇప్పుడు క్వాడ్రాటిక్ అనేది కంప్లీట్ పాజిటివ్ అనేది ఎలా తెలుస్తుందంటే, ఏ వాల్యూ పాజిటివ్ అయితే, ఏ <0 అయితే ఆ గ్రాఫ్ కంప్లీట్గా అబోవ్ x యాక్సిస్ ఉంటుంది. అంటే దట్ ఈస్ కంప్లీట్లీ పాజిటివ్. ఇదిగోండి, ఏ వాల్యూ <0 అయితే గ్రాఫ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అంటే గ్రాఫ్ అనేది కంప్లీట్గా అబోవ్ x యాక్సిస్ ఉంటుంది. అదే ఏ <0 అయితే, ఆల్వేస్ నెగిటివ్ అంటే ద గ్రాఫ్ లైస్ కంప్లీట్లీ బిలో ద x యాక్సిస్, రైట్? సో ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎలా చెప్తారు. ఇక్కడ x² - x+6లో x+6లో ఏ వాల్యూ ఎంత? 1 కాదా? ఇందాకే చెప్పా a = 1 విచ్ ఇస్ <0. అంటే దిస్ హోల్ క్వాడ్రాటిక్ ఈజ్ అ పాజిటివ్ టర్మ్. ఇందాకంటే ప్రీవియస్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ వచ్చింది మనకి. ఆ ఎగ్జాంపుల్ సంథింగ్ ఎలా వచ్చిందంటే, న్యూమరేటర్లో ఒక నంబర్ వచ్చింది, కింద x-1 అనుకుంటా, సంథింగ్ ఇదేదో 0. ఇక్కడ ఏదో సంథింగ్ ఒక టర్మ్ వచ్చింది, ఒక నంబర్ వచ్చింది, కింద x-1. ఒక పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదో తీసుకుందాం, 2 అనుకుందాం. సంథింగ్ 2/x-1 <0 వచ్చింది. ఇక్కడ ఇది పాజిటివ్ అయితే డైరెక్ట్గా ఇటు పక్క తీసుకెళ్ళి 0లో కలిపేయచ్చు. అదే ఒకవేళ దిస్ ఈజ్ -2 ఒక నెగిటివ్ టర్మ్ అయితే నెగిటివ్ టర్మ్ అవతల తీసుకెళ్ళేటప్పుడు ఇన్ఈక్వాలిటీని రివర్స్ చేస్తాం, అవునా కదా? అంటే 1/x-1 <0 చేస్తాం, అంటే రివర్స్ చేస్తాం. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. అర్థమైందా? సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేయాలి. ఇప్పుడు x² - x+6 అనేది ఒక పాజిటివ్ టర్మ్ అని మీకు అర్థమైపోయింది. అదొక పాజిటివ్ టర్మ్ అంటే దీన్ని కంప్లీట్గా తీసుకెళ్ళి 0లో మిక్స్ చేసేయచ్చా లేదా? అదొక పాజిటివ్ టర్మ్. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు అప్పుడు, x-5 x+2 ఇంటూ 3x - 8 - x² > 0. సింపుల్. సో 3x - 8 - x² ఉంది.
ఇది కూడా నాన్ ఫ్యాక్టరైజబుల్ క్వాడ్రాటిక్. కానీ ఇక్కడ ఏ వాల్యూ ఎంత? -1. ఇది ఎంతమందికి అర్థమైంది? ఏ వాల్యూ -1 అని ఎంతమందికి అర్థమైంది? కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ax² + bx + c అన్న ఇక్కడ ఏముంది? స్ట్రైట్గా ఫార్వర్డ్లో ఆర్డర్లో రాసుకోండి. అంటే ఇక్కడ ఏముంది? -x² + 3x - 8 అంతే కదా. ఏ వాల్యూ ఎంత? -1. కంపేర్ చేయండి. విచ్ ఈజ్ <0 అంటే ఏంటి? క్వాడ్రాటిక్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. క్వాడ్రాటిక్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ అంటే ఈ హోల్ క్వాడ్రాటిక్ ఏంటి ఇప్పుడు? ఆ హోల్ క్వాడ్రాటిక్ ఏంటి ఇప్పుడు? నెగిటివా కాదా? నెగిటివ్ టర్మ్ని అవతల సైడ్ తీసుకెళ్తే, ఈక్వేషన్స్లో నెగిటివ్ టర్మ్ని అవతల సైడ్ తీసుకెళ్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ చేయాలి. రైట్? ఇప్పుడు దాకా మనం కొట్టుకొని తెలుసుకుంది అదే ఇప్పుడు వరకు మనం. కాబట్టి గుర్తుపెట్టుకుంటా పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం కదా, క్వశ్చన్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా గుర్తుంటాయి. దెన్ ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. <0. ఇప్పుడు సింపుల్ అయిపోయిందా లేదా క్వశ్చన్ కంప్లీట్గా ఇంతవరకు మన క్వశ్చన్స్ ఎలా చేసామో ఆ లెవెల్లోకి వచ్చేసినాయి. అర్థమైందా లేదా? ఎంతమందికి అర్థమైంది? ఓకేనా? అందరూ మీకు మీరు చెప్పుకోండి. నాకు అర్థమైందని చెప్పి మీరు చెప్పుకోవడం, మీరు నాకు చెప్పేదే ఉండదు ఇంకా. అర్థమైందా? ఓకే. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వచ్చిందో కూడా కామెంట్స్లో చెప్పండి. నేను ఎలా చేయాలో చెప్పేసి హాఫ్ చేసాను, 50% కూడా కాదు, నేను దాదాపు 80% చేసాను క్వశ్చన్. ఆన్సర్ కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ టైప్ 3. టైప్ 3లో ఏంటంటే క్యూబిక్స్లో కూడా అడగవచ్చు. ఇప్పుడు నేను క్వాడ్రాటిక్స్లోనే చెప్పాను, మేబీ క్యూబిక్స్లో అడగవచ్చు, లేకపోతే పవర్ 4లో కూడా అడగవచ్చు. అవునా కదా? సో జనరల్గా వీటిని చేయడానికి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి నార్మల్గా. సో ఒకటి ఏంటంటే సింప్లిఫికేషన్ మెథడ్ వస్తుంది, రెండోది వచ్చేసి క్వాడ్రాటిక్ వస్తే మనం ఫ్యాక్టరైజ్ ఎలా చేసుకుంటామో డైరెక్ట్గా క్యూబిక్ని లేకపోతే పవర్ 4లో ఉన్న ఈక్వేషన్స్ని డైరెక్ట్గా ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. అయితే అలా చేసుకోవచ్చు, లేకపోతే ఎలా చేసుకోవచ్చు. ఫస్ట్ సింప్లిఫికేషన్ మెథడ్లో చూద్దాం. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ నేనే చెప్తాను చూడండి. సో ఫస్ట్ వన్ క్వశ్చన్ ఏంటి? x³ - 3x² - x + 3 > 0. సో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ రెండిట్లో x² కామన్ ఉంది. రైట్ ఆర్ రాంగ్? x² కామన్ ఉంది. x² ఒకసారి కామన్ తీసి చూడండి. ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ x² తీసాం కాబట్టి 3 మిగులుతుంది. -x + 3 కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. x - 3 అనే టర్మ్ 2 టైమ్స్ వస్తుంది అక్కడ. అంటే x² × x - 3. ఈ రెండిట్లో -1 కామన్ తీయండి. అంటే మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? ఇక్కడ x, ఇక్కడ మైనస్ వచ్చేస్తే ఇక్కడ అంటే ప్లస్ నెల రాయొచ్చు. -× ఒక మైనస్ కామన్ తీసేస్తే ఇంకా మైనస్ మిగులుతుంది కదా. x - 3 అనే టర్మ్ కామన్ వచ్చిందా లేదా? అప్పుడు మిగిలేది ఏంటి? ఇక్కడ నుంచి x - 3 టర్మ్ తీసేసామంటే x² మిగులుతుంది. ఇక్కడ నుంచి x - 3 తీసేసాం కాబట్టి మైనస్ మిగులుతుంది. 1 మిగులుతుంది, -1 మిగులుతుంది. x² - 1 అంటే x² - 1² x - 1 × x + 1. నేను చెప్పే పాయింట్స్ అర్థమవుతున్నాయా లేదా? ఇదంతా ఏంటంటే ఇప్పుడు నేను చేసినంత సింప్లిఫికేషన్ మెథడ్. ఇదేంటంటే వెంటనే కనబడిపోవాలి, ఇలాంటివన్నీ వెంటనే కనబడిపోవాలన్నమాట. అప్పుడే ఇలాంటి స్టెప్స్ ఏంటంటే చేస్తూ వస్తాయి. కొంతమంది డౌట్ పెట్టేసుకుంటారు, నాకు ఇలా రాదు, థాట్ రాలేదు అంటే. అది చేస్తే ఇంకా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ గట్రా చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా థాట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా వచ్చింది క్వశ్చన్, సింప్లిఫై అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం చేసామా లేదా? సేమ్ అంతే, క్వశ్చన్స్ అన్నీ ఎలాగే కనబడుతూ ఉంటాయి సింప్లిఫై చేసే కొద్ది. సో నెక్స్ట్ ఏంటి? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నా. రైట్ ఆర్ రాంగ్? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నా. సో ఫ్యాక్టరైజేషన్ క్యూబిక్ని ఎలా ఫ్యాక్టరైజ్ చేస్తాం అంటే ఇంకా క్వాడ్రాటిక్ నుంచి దాటి పవర్ రైజ్ అయిందంటే ఇంకా వీటిలోకి వచ్చేయాలి, హిట్ ఇంటర్వల్ మెథడ్స్లోకి వచ్చేయాలి. ఇప్పుడు x = 1 సబ్స్టిట్యూట్ చేస్తుంది. x = 1 పెడితే 1 - 3 -2 -2 -1 -3 -3 + 3 0 వచ్చింది. x = 1 పెడితే 0 వస్తుంది. అంటే ఏంటి? x = 1 ఈజ్ ద రూట్ ఆఫ్ దట్ క్యూబిక్ ఈక్వేషన్.
రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, లాంగ్ డివిజన్ మెథడ్. x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఫ్యాక్టర్ ఏమో వస్తుంది, x మైనస్ 1 ఈజ్ ద ఫ్యాక్టర్, రైట్. ఇదంతా 9th క్లాస్లోనో 8th క్లాస్లోనో వస్తాయి, నేను రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేయను, ఇవి మీకే అర్థం కావాలి డైరెక్ట్గా. x³ మైనస్ 3x² మైనస్ x ప్లస్ 3 లాంగ్ డివిజన్ మెథడ్. ఇక్కడ x² తీసుకుంటాం, x² ఇంటూ x³ x² ఇంటూ -1 మైనస్ x², రైట్. సబ్ట్రాక్ట్ చేయండి, క్యాన్సిల్ అవుతాయి. -3x² మైనస్ ప్లస్ అవుతుంది, -3 + 1 అంటే -2x² మైనస్ x ప్లస్ 3. దీంట్లో నేనేం రాకెట్ సైన్స్ చేయట్లా, సబ్ట్రాక్షనే చేయండి కొంచెం, అంటే వచ్చేసినప్పుడు వచ్చేస్తుందిలే, ఈజీయే. బట్ కొంతమంది ఏంటంటే కొంతమంది డైమండ్స్ ఉంటారు అన్నమాట, వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా, రైట్. సో ఇప్పుడు -2x² రావాలి అంటే ఎంతతో మల్టిప్లై చేయాలంటే -2x ఇంటూ x చేస్తే -2x² వస్తుంది. -2x ఇంటూ -1 అంటే +2x. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయండి, రెండు క్యాన్సిల్ అవుతాయి. -x -2x అంటే -3x ప్లస్ 3. సో ఇప్పుడు -3x రావాలంటే ఎంతతో మల్టిప్లై చేయాలి, -3తో మల్టిప్లై చేయాలి. -3 ఇంటూ x -3x -3 ఇంటూ -1 దట్ ఈస్ +3, which is cancelled out completely and answer and remainder is 0. సో ఫైనల్గా వచ్చింది ఏంటి, x² -2x -3 అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, క్యూబిక్ ఈక్వేషన్ని x - 1 ఇంటూ x² -2x -3 ఇలా రాయొచ్చా లేదా, రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. అయితే ఫ్యాక్టరైజబుల్ వస్తుంది, అయితే నాన్ ఫ్యాక్టరైజబుల్ వస్తుంది, ఏది వచ్చినా మనకు ఓకే కదా, రైట్. రెండింటికి మనం రెడీ అయిపోయాం, ఇందాక ఫస్ట్ 2 మోడల్స్లో మనకి రెండింటికి కూడా రెడీ అయిపోయాం. అలాగే ఇప్పుడు ఏమొస్తుంది, <0. సో ఇప్పుడు ఇది ఫ్యాక్టరైజ్ అయిందనుకో ఇంకా సింపుల్ అవుతుంది. అదే ఇప్పుడు నాన్ ఫ్యాక్టరైజబుల్ అనుకో, ఇదైతే పాజిటివ్ అవుతుంది లేకపోతే నెగిటివ్ అవుతుంది, అంతే కదా. ఫైనల్గా ఏది వచ్చినా సరే అవతల తీసుకెళ్ళిపోతాం. అయితే పాజిటివ్ అనుకో ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది, నెగిటివ్ అయితే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఇది ఎప్పుడు నాన్ ఫ్యాక్టరైజబుల్ క్వాడ్రాటిక్ అయితే, నాకు తెలిసి ఫ్యాక్టరైజ్ అవుతుంది, చేసి చూడండి మీరే, రైట్. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్, x³ కామన్ తీసేయచ్చు. x³ కామన్ తీస్తే ఇందాక అదే సింప్లిఫికేషన్లో చెప్పాలంటే x³ కామన్ తీస్తే ఏమొస్తుంది, x³ కామన్ తీస్తే x - 3 - x ప్లస్ 3 వస్తుంది, రైట్. అంతే కదా, చెక్ చేయండి. ఇప్పుడు దీంట్లో x - 3 వచ్చింది, ఇక్కడ కూడా x - 3 వస్తుంది ఎప్పుడు మైనస్ కామన్ తీసినప్పుడు. అంటే ఇంకో స్టెప్ వేయట్లేదు, డైరెక్ట్గా రాస్తున్నా చూడండి. మైనస్ కామన్ తీస్తే మళ్ళీ x - 3 వస్తుంది. x - 3 కామన్ తీస్తే ఏమొస్తుంది, x³ -1. నేను మీకు బాగా గుర్తుంటే కనుక మేబీ లెక్చర్ 2లో అనుకుంటా ఐడెంటిటీస్ చూపెట్టాను, a³ - b³ గుర్తుందా, ఎవరికన్నా గుర్తుందా? x³ -1 అంటే ఏంటి, a³ - b³ ఏంటి, ఐడెంటిటీ ఏంటి, ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎలాంటి వాటిని నేను చెప్పాను ముందే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఎక్కడైతే యూజ్ చేస్తామో బాగా ఎక్కువగా యూజ్ అవుతాయి. a² - b², a³ - b³ a³ + b³ అలాగా ఆ టైప్లో ఉన్న ఐడెంటిటీస్ అన్నీ కూడా ఎక్కువ యూజ్ అవుతాయి, రైట్. సో ఇప్పుడు x³ -1 a³ - b³ ఏంటది, a³ - b³ ఏమొస్తుంది, a - b ఇంటూ a + b + ab, రైట్. కరెక్టేనా, చెక్ చేయండి ఒకసారి. మేబీ మైనస్ ప్లస్ ఎక్కడైనా తేడా పడవచ్చు, పడితే కానీ చెక్ చేయండి ఒకసారి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి కూడా, ఓకేనా. సో a - x - 3 ఇంటూ x³ - 1³ అంటే a - b ఇంటూ అంటే x - 1 ఇంటూ x² వస్తుంది, x² + 1 + x, ఓకే. ఇది వస్తుంది, ఇది నాన్ ఫ్యాక్టరైజబుల్. మీరు డైరెక్ట్గా అవతల తీసుకెళ్ళిపోవచ్చు, నార్మల్గా <0 వస్తుంది. మీరు దీంట్లో డైరెక్ట్గా పాజిటివ్ నెగిటివ్ వస్తుంది, చెక్ చేసుకోండి. ఏ పాజిటివ్ అర్థమైపోతుంది కదా, a = 1 విచ్ ఈజ్ a> 0 అవతల తీసుకెళ్ళండి, ఈజీ సింప్లిఫై అయిపోతుంది. మిగిలేదు ఈ రెండే మిగులుతాయి, సింపుల్ అయిపోయింది, క్వశ్చన్ మొత్తం సింపుల్ అయిపోయింది.
రైట్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఎలా చేయొచ్చు? నార్మల్గా చెప్పా కదా, ఆ మెథడ్లో ఇట్లా లాంగ్ డివిజన్ మెథడ్లో చేసుకోవచ్చు. నార్మల్గా హిట్ అండ్ రన్ మెథడ్ యూస్ చేసి అలా చేసుకుంటూ వెళ్తే 2 times లాంగ్ డివిజన్ చేయాల్సి వస్తుంది. సో అదేంటంటే లెంగ్తీ అవుతుంది. నార్మల్ సింప్లిఫికేషన్ మెథడ్లో చూసుకుంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ x⁴ ఉంది, 6x³ ఉంది, 6x², రైట్. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు నార్మల్గా, ఇఫ్ ఒకవేళ నేను ఈ మూడిట్లోంచి ఈ 3 termsలోంచి x² కామన్ తీసానే అనుకో, x² అంతే కదా, స్మాలెస్ట్ టర్మ్ అదే కదా, మరి అంతకన్నా ఎక్కువ తీయలేము కామన్. నార్మల్గా x² లీస్ట్ కాబట్టి x² కామన్ తీస్తే ఏమొస్తుంది, x² కామన్ తీస్తే x² + 6x + 6 ఇదేనా కాదా? ఎస్, ఓకే. నెక్స్ట్ మిగిలింది ఏంటి, 6x + 5. కానీ ఇక్కడ 6x + 6 ఉంది, బట్ రెండు మ్యాచ్ అవ్వట్లేదు. ఒకవేళ ఇక్కడ నేను 5x² పెట్టానే అనుకో, ఏం మిగులుతుంది, ఇక్కడ 5 వస్తుంది. అండ్ ఆల్సో ఒక x² మిగులుతుంది, ఆ x² ఇక్కడ మిగిలిపోద్ది. సో సేమ్ టర్మ్ ఇక్కడ కూడా వస్తుంది. అబ్జర్వ్ చేశారా లేదా? ఇదే అబ్జర్వేషన్. సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఏంటంటే ఈ అబ్జర్వేషన్సే ఉండాలి. నార్మల్గా జస్ట్ ఏం చేయాలంటే ఒక బ్రీఫ్గా ఒక రీసెర్చ్ చేసేయాల్సిన అవసరం ఏది కూడా ఉండదు. అర్థమవుతుందా? జస్ట్ ఏంటంటే సేమ్ ఇదే అప్రోచ్. నార్మల్గా హయ్యర్ పవర్స్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఏదన్నా ఒక టర్మ్ని, లైక్ ఇప్పుడు నాకు x² తగిలింది, కొన్ని ఈక్వేషన్స్లో x తగలవచ్చు, ఇంకొన్ని ఈక్వేషన్లో x³ తగలవచ్చు. అలాంటి వాటిని కామన్ తీస్తే సేమ్ టర్మ్స్ రిపీట్ అవుతాయి జనరల్గా. అక్కడ సింప్లిఫికేషన్ ఏంటంటే అంటే సింప్లిఫై అయిపోతుంది అలాంటి స్టెప్స్ యూస్ చేసినప్పుడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు, 6x² 5x² + x² కింద రాసుకోవాలి. అవునా కాదా? x⁴ + 6x³ + 6x² + 6x + 5. ఇప్పుడు నేనేమన్నా దీన్ని ఎలా రాసుకోవాలి, 5x² + x². ఇప్పుడు ఈ 3 termsలో x² కామన్ది ఏమవుతుంది, x² కామన్ తీస్తే x² + 6x + 5. మిగిలింది ఏంటి, x² + 6x + 5. కనబడుతుందా? సేమ్ టర్మ్ రిపీట్ అయింది. సో ఆ సేమ్ టర్మ్ కామన్ తీసేయండి, x² + 6x + 5 ఇంటూ x² + 1. ఈ క్వాడ్రాటిక్ మళ్ళీ తర్వాత ఏమంటారు దాన్ని, ఫ్యాక్టరైజ్ అవ్వదు. అర్థమవుతుందా? అదేంటంటే ఫ్యాక్టరైజ్ అవ్వదు. సో దాని మీద ఎక్కువ అటు ఇటు చించుకోకుండా అది కంపల్సరీగా పాజిటివ్ వాల్యూనే ఇస్తుంది. అర్థమవుతుందా? a > 0 ఉంది అక్కడ, అది డిస్క్రిమినెంట్ <0 వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ a = 1 అంటే విచ్ ఈస్ > 0, డిస్క్రిమినెంట్ ఈజ్ నెగిటివ్, అండ్ a > 0 విచ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, రైట్. అంటే దీన్ని అవతల పక్క తీసుకెళ్ళిపోవచ్చు, x² + 6x + 5 <= 0. నాకు తెలిసి క్వాడ్రాటిక్ ఫ్యాక్టరైజ్ అయిపోతుంది. 5x + x అంత 5x + x కింద బ్రేక్ చేస్తే ఓకే అవుతుంది, ఫ్యాక్టరైజ్ అవుతుంది. సో మీరు దాన్ని ఫ్యాక్టరైజ్ చేసి ముందు తీసుకెళ్ళి ఆన్సర్ ఎంతో ఫైండ్ చేయండి. ఎస్. సో ఇక్కడ వరకు ఓకే. ఇర్రాషనల్ ఈక్వేషన్స్ అనేది మళ్ళీ న్యూ టాపిక్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో we will discuss about irrational equations and inequations. ఇక్కడి నుంచి అసలైన టాపిక్ స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్స్ ఎక్కువగా ఇక్కడి నుంచి ఏమంటారు, క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వడం అనేది మ్యాక్సిమం ఛాన్సెస్ అనేది ఇర్రాషనల్ ఈక్వేషన్స్ నుండి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత లాగరిథమ్స్ కూడా వస్తాయి. మీరు కూడా చూసుంటారు ఎక్కువగా మేజర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే రూట్లో ఉన్న క్వశ్చన్స్, లేకపోతే లాగ్ బేస్డ్ ఆర్ లాగ్ని రూట్ని మిక్స్ చేసి అడిగే క్వశ్చన్స్ అలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. లేకపోతే ఎక్స్పోనెన్షియల్ కూడా మిక్స్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి వచ్చే టాపిక్స్ అన్నీ కూడా మేజర్ ఇంపార్టెంట్. ఇప్పటివరకు ఏంటంటే జస్ట్ వీ హ్యావ్ మేడ్ ద ఫౌండేషన్ స్ట్రాంగ్.
అంతే. ఇప్పుడు మనకి వీటిలోంచి ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్స్లో చెప్పుకున్న వాటిలో క్వశ్చన్స్ రావడం మ్యాక్సిమం రేర్ ఛాన్సెస్. వచ్చినాయి అంటే అది ఈజీ షిఫ్ట్ అంటూ ఉంటారు కదా, మెయిన్స్లో కానీ లేకపోతే ఎంసెట్లో కానీ, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ ఇస్, ఏ ఎగ్జామ్ అన్నా సరే ఈజీ షిఫ్ట్లు అంటారు చూడండి, అలాంటి షిఫ్ట్లో తగిలే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మ్యాక్సిమం అయితే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రావడం ప్రాబబిలిటీ తక్కువ. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఉంది చూసారా, ఇర్రాషనల్ ఈక్వేషన్స్ అండ్ ఇన్ఈక్వేషన్స్, అక్కడి నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఫామ్ అయ్యే వచ్చే ఛాన్సెస్ అక్కడి నుంచి ఎక్కువ ఉంటాయి ఏ ఎగ్జామ్ అన్నా సరే. ఎందుకంటే ఏ ఎగ్జామినర్ అన్నా సరే చేయడానికే చూస్తాడు. అర్థమవుతుందా? ఏదైతే మా స్టూడెంట్స్ ఎక్కువ ఆలోచించేలా చేసుకుంటాడు ఎగ్జామినర్ ఎప్పుడన్నా సరే. సో ఇలాంటి క్వశ్చన్సే ఫ్రేమ్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు వరకు ఒక లెవెల్ ఇప్పుడు వరకు మనం ప్రిపేర్ అయిందంతా కూడా ఒక లెవెల్. అలా అని చెప్పి ఇదంతా లైట్ తీసుకుంటే నో, ఇదంతా కూడా ఫౌండేషన్, జస్ట్ బేసిక్ అనమాట. ఇదంతా బేసిక్స్, ఇదంతా స్ట్రాంగ్గా ఉంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పార్ట్ అంతా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ లెక్చర్లో మీట్ అవుతాం.